గాయస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గాయస్. ఈరోజు మేము దానం అయితే కోస్తున్నాం. సే హాయ్, చూడరా ఒకసారి. మా బావ గాయస్, మా పితాజీ అయితే ఏం చదివాడు అనుకుంటున్నారు కదా, గాయస్. మీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడే వచ్చేయండి మా పొలానికి. వచ్చేస్తా ఇప్పుడంటే పని నేర్చుకుంటే. మా కూతురు ఎలా ఏంటని చెప్పాలి. పని పాటు లేక చదువు జాబులు లేక రైతు కానీ మిగిలిపోతున్నాడు. గాయస్, మాకెందుకు సపోర్ట్ చేస్తారు గాయస్? ఇలాంటి రైతు పనులు చేసే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయడు. సినిమా యాక్టర్లకే, హీరోయిన్లకే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మా పితాజీ కష్టం చూస్తే ఈరోజు మాత్రం ఒక లైక్ గట్టిగా కొట్టాలి. కామెంట్ మాత్రం మామూలు పెట్టకూడదు. మా వాడు డిగ్రీ స్టూడెంట్ మా వాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రేపు మీకు బీటెక్ డిప్లొమా చేసినా కానీ ఎటువంటి జాబులు లేకపోతే ఇదే గతి. గైస్, ఇక్కడ చూడండి, కోసినటువంటి దానం అయితే ఇప్పుడు పోగు చేసి ఇలా కట్టలు కట్టుకొని అయితే ఇప్పుడు రోడ్ పాయింట్కి అయితే తీసుకెళ్తున్నారు. ఎందుకంటే బండి ఇక్కడికి రాదు కాబట్టి ఇక్కడ నుండి మోసుకొని అక్కడికి వెళ్ళాలి. గైస్, ఎన్నడూ లేనిది ఈ సంవత్సరం అయితే వర్షాలు బాగా పడడంతో పంటలు అయితే ఆల్మోస్ట్ ఇప్పటికి 50% అందరివి పండిపోయినాయి. ఇంకో 50% మాత్రమే ఉన్నాయి. అవి ఆర్జీలు అనమాట. అవి 4 నెలల పంట. ఇంకా చూడండి, ఇక్కడైతే మా పిన్ని గారు అయితే చిన్న చిన్న పువ్వులు రాస్తున్నారు. ఇదంతా వర్షం ఎక్కువ రావడం వల్ల కొంచెం ఊట పట్టిస్తుంది. वेड़ हच्चे पिताजी वेड़ा वेड़ हच्चे హాయ్ గైస్, పని అయిపోయింది. ఇంటికైతే మేము బయలుదేరుతున్నాము. బాయ్ బాయ్ గైస్. ఇప్పుడైతే మనం తెచ్చినటువంటి
పోగులు అయితే దానం అయితే ఇక్కడ తెచ్చాము. మిషన్కి అయితే ఇప్పుడు వేయాలి. చూద్దాం ఎన్ని ఓట్లు వస్తాయని. అప్పట్లోనైతే ఎట్లతోనే నూర్చేవాళ్ళము, కానీ ఇప్పుడైతే మిషన్లు వచ్చినాయి కాబట్టి, రోడ్ వచ్చింది కాబట్టి మిషన్ అయితే చాలా ఈజీగా మా ఊర్లోకి అయితే వస్తుంది. ఇప్పుడు ఆడేద్దాం. మొత్తం కంప్లీట్ అయిపోయింది.